తిరుపతిలో పెను విషాదం చోటు చేసుకుంది. బైరాగిపట్టేడులోని టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలోని ఏర్పాటు చేసిన టోకెన్ల జారీ కేంద్రం 6 పాలట మృత్యువుగా మారింది. ఈ ఘటనలోని 6 భక్తులు మృతి చెందగా 48 మంది అస్వస్థతకు గురయ్యారు. టోకెన్ల కోసం ఆ రోజు బైరాగిపట్టెడ సెంటర్ కు భారీగా చేరుకున్నారు భక్తులు. టోకెన్ల జారీ మొదలుపెట్టే వరకు పక్కనే ఉన్న పద్మావతి పార్కులోకి పోలీసులు భక్తుల్ని పంపారు. రాత్రి ఓ భక్తురాలు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు గేటు తీశారు డీఎస్పీ రమణ కుమార్. గేటు ఎందుకు తీశారో భక్తులకు చెప్పడంలో వైఫల్యం కారణంగా ఒక్కసారిగా భక్తులు ముందుకు వచ్చారు. ఈ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని స్పాట్ నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. నేను ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాను. ఇది పద్మావతి పార్క్లోని బైరాగపట్టెడ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే నిన్న హోల్డింగ్ ఏరియాగా పెట్టారు. హోల్డింగ్ ఏరియాలో పెట్టినటువంటి ఈ ప్రాంతంలో 8 గంటల 45 నిమిషాలకు ఈ గేటు దగ్గరే ఉన్నటువంటి డిఎస్పీ కళావతి అనే ఒక వైజాగ్ సంబంధించిన భక్తురాలు సఫికేషన్తో అంటే ఊపిరాడడం లేదు, తను బయటికి పంపండి అని చెప్పి పోలీసులను అడగడంతోనే ఇక్కడే కూర్చున్నటువంటి డిఎస్పీ ఆదేశాల మేరకే ఈ డోర్ను తీసి ఆసుపత్రికి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా 8 గంటల 45 నిమిషాల సమయంలో రాత్రి ఈ ఘటన జరిగింది. వేలాది మంది భక్తులు ఉన్నారు. వీళ్ళ భక్తులందరూ కూడా ఒక్కసారిగా కౌంటర్లలోకి అంటే ఒకటి ఈ గేటు తీసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ ద్వారానే భక్తులకు టోకన్లు జారీ చేయాల్సింది కాబట్టి ఈ క్యూ లైన్లో పంపించారు. అయితే అప్పుడు పోలీసులు చాలా కొద్ది మందే ఉన్నారు. ఒకవైపు వేలాది మంది భక్తుల లోపల టోకన్ల కోసము వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకన్లు జారీ చేయాల్సి ఉంటే రాత్రి 8 గంటల 45 నిమిషాల్లో డోర్ తీశారు కాబట్టి గేట్ తీశారు కాబట్టి ఖచ్చితంగా టోకన్లు జారీ చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిపోయిన వెంటనే ఒక్కసారిగా ఈ 2 గేట్లను బద్దలు కొట్టుకొని భక్తులు బయటకు వచ్చారు. అప్పుడు పోలీసులు నిలువరించే ప్రయత్నం అయితే చేయని పరిస్థితి. ఒకరిపై ఒకరు పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఎవరూ కూడా అందుబాటులో లేని పరిస్థితి. టీటీడీ అధికారులకు పోలీసులకు సమన్వయ లోపము లేకపోవడం ఒకటైతే క్యూ లైన్లు మెయింటైన్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించలేదు అన్నది ఇప్పటికే ముఖ్యమంత్రికి అందినటువంటి నివేదిక. కొద్దిమంది అధికారులపై ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక డిఎస్పీ అత్యుత్సాహమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. మంత్రులు ఒక సమీక్ష నిర్వహించకపోతున్నారు. ఎవరిని బాధ్యులు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది.